నమస్తే. ఈరోజు భారతదేశంలో ఉన్న రెడ్డి సంబంధించిన సంఘ నాయకులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం అయితే నిర్వహించుకున్నారు. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆ బుట్టెం గారి మాధవరెడ్డి గారు అయితే మనతో పాటు ఉన్నారు. నమస్తే. సో ఈరోజు పెద్ద ఎత్తున అయితే కార్యక్రమం నిర్వహించాలి. సో ఏంటి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈరోజు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఈ భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రెడ్డి సంఘాల నాయకులను ఈ యొక్క సమావేశానికి ముఖ్యంగా పిలవడం జరిగింది. ఎందుకంటే రెడ్లలో ఐక్యత కొద్దిగా తగ్గింది. గ్రామీణ ప్రాంతంలో ఉన్న రెడ్లందరూ హనుమాన్ దేవాలయం కానీ శివాలయాలు కానీ దేవాలయాలు నిర్మించుకోవాలి. ధనవంతుల రెడ్లు పేద రెడ్ల కోసము గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ భూములు కొనుగోలు చేసినట్లయితే వీకెండ్ హాల్లో కానీ ఫెస్టివల్స్లో కానీ రేపు గ్రామాల్లోకి వెళ్ళొచ్చు. రేపు మన రెడ్లకు ఉపాధి కల్పించడమే కాకుండా మంచి భవిష్యత్తు ఉంటుందని నా యొక్క మనవి. నేను సిద్దిపేట జిల్లా వట్టిపల్లి రాజిరెడ్డి. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి అన్ని రెడ్డి సంఘాలు ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఆయా రాష్ట్రాలలో ఆయా ముఖ్యమైన రెడ్డి సంఘాల ప్రతినిధులు మొత్తం ఈరోజు ఇక్కడ హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉంది. చూడ్డానికి కూడా ఎంతో కనుల విందుగా ఉంది. వాళ్ళు ఒకటే అంటున్నారు, ఏ రాష్ట్రం నుంచి వచ్చిన ఏ రెడ్డి సంఘం కూడా ఒకటే మాట మీద ఉన్నారు. ఇక నుంచి మనం యూనిటీగా ఉండాలి. రాష్ట్రాలు వేరైనా మనమంతా ఒక్కటే, మన వాయిస్ ఒకటే వెళ్ళాలి. సో మనం ఆయా రాష్ట్రాల్లో ఆ ప్రభుత్వాల ఉన్న హక్కులు మన పేద విద్యార్థులకు కూడా, మన పేద వాళ్ళకు కూడా అందియాలని, అందరం కలిసికట్టుగా ముందుకెళ్లాలని ఒక కృతజ్ఞతతో ఒక ప్రతిజ్ఞ తీసుకోవడం జరిగింది. ఇక ముందట అంటే మన చరిత్ర భావితరాల పిల్లలకు కూడా చెప్పాలని సో మరొకసారి నెంబర్ వేసుకుంటూ వాళ్ళందరికీ ఒకతాటి మీదకి తీసుకురావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. ఈరోజు హైదరాబాద్లో ఈ ఆల్ ఇండియా రెడ్డి మీటింగ్ కండక్షన్ చేసిన వారికి అండ్ మేము వచ్చిన వారికి కృతజ్ఞతలు. నేను పల్నాడు జిల్లా రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ అధ్యక్షుడిని, రెడ్డి ఆర్సీడీసీ నుంచి వచ్చాను. మన రెడ్డీస్ అందరూ ఐక్యంగా ఉండాలంటే మన రెడ్డీస్లో ఉన్న ఫస్ట్ ఒక యుగో గుణాన్ని తగ్గించుకోవాలి. మెయిన్ పౌరుషం తగ్గించుకోవాలి. కొంచెం మనం తగ్గి నాయకుడు అనే విషయాన్ని మర్చిపోయి ఒక సోదరభావంతో అందరినీ మాట్లాడేసి మనం జాగ్రత్తగా డీల్ చేసుకుంటే మనం రెడ్డీస్ మొత్తం ఒక ప్లాట్ఫామ్ మీద రావడానికి కన్ఫామ్గా అవుద్ది. ఇప్పుడు ఉన్న ఇతర జాతుల్లో కల్లా ఐక్యత లేని జాతి మనదే. ఎందుకు చెప్తున్నానంటే ఎవరికన్నా మనసు నొప్పించినా మన రెడ్డిస్లోకి నాకేం ఇబ్బంది లేదు. ఇప్పుడు మనం ఉన్న దాంట్లో ఇప్పుడు మన తెలంగాణలో మాధవరెడ్డి అన్న ఒంటరి పోరాటం చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి మనము అందరూ సపోర్ట్గా నిలబడాలి. అన్నకి మేము ఉన్నామన్నా మీరు ఒక కార్యక్రమాన్ని చేయండి, మేము 1000 మందిని వస్తాం, 2000 మంది వస్తామని అన్నకి మనము ప్రొడక్ట్ ఇస్తే అన్నంగా ముందుకు సాగుతాడు. అన్నలాంటి వాళ్ళు మాలాంటి ఉన్న కుర్రవాళ్ళము అండ్ ఏజ్ బారోళ్ళు అనుభవాలు తీసుకొని ఇందాక మన స్టేజీ మీద మన ప్రొఫెసర్ గారు మాట్లాడారు. ఒక నెలకొచ్చేసి $5 డబ్బులు మనం డొనేషన్ చేస్తే మన రెడ్డి ఆల్ ఇండియా రెడ్డి ఫెడరల్కి $5 అంటే 500 పెద్ద విషయం కాదు. ఇవాళ ఒక పెద్ద సిటీలో ఒక టీ తాగితే $5 అయిపోతున్నాయి. అలా డబ్బులు మేనేజ్ చేసేసి ఒక ఫెడరల్లో దాచిపెట్టి అమెరికాకి మన ప్రెసిడెంట్ కావచ్చు, మన ఇండియాకి ప్రెసిడెంట్ కావచ్చు, మన రెడ్డి జేఏసీకి ప్రెసిడెంట్ కావచ్చు. మన రెడ్లందరూ ముందు ఇగో తగ్గించుకోవాలని నా కోరిక. ఇగో తగ్గించుకొని శాంతియుతంగా అందరినీ ఒకే తాటికి మాట్లాడి సోదరభావంతో ప్రేమతో మాట్లాడితే మనం ఎమ్మటే కనెక్ట్ అవుతాం. అదొకటి. మన రెడ్డిస్కి అందరికీ 10 మందికి పెట్టే గుణం ఉంది. 10 మందికి మనం తినకుండా కూడా 10 మందికి భోజనం కానీ షెల్టర్ కానీ ఏదైనా మనకు తెలియని వ్యక్తులు వచ్చినా మన రెడ్డి అనేవాడికి ఏమి ఉంటుందంటే గుణము, మన ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెడదాము వాడు ఎలాంటి వాడన్న కానీ అనే సోదరభావం ఉంటుంది. అలాంటి కులాన్ని మనకు రాజకీయ పరంగా లక్షణాలు ఎక్కువ ఉన్నాయి, వ్యవసాయ పరంగా లక్షణాలు ఎక్కువ ఉన్నాయి. దీన్ని బట్టి నేను చెప్తున్నాను, మన రెడ్డి ఐక్యత ఇంతమందిని కోఆర్డినేషన్ చేసినందుకు ఈ హైదరాబాద్లో ఈ ఆల్ ఇండియా రెడ్డి జేఏసీ వాళ్ళకి నా తరపున అభినందనలు చేస్తున్నాను. థ్యాంక్ యూ.